పదవి పోతదని భయపడి అలా రాజేంద్ర అన్న మీద ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఏడోనైనా పబ్లిక్ మీటింగ్లలో గ్యాస్ను పట్టుకొని ప్రచారం చేస్తున్నావు. నీ మామకు మోసం చేస్తున్నావు. గ్యాస్ గుర్తుకు ఓట్లు వేయమని అంటున్నావా? ఎవరికి ఓట్లు వేయమని అంటున్నావు? మతి ఉన్నదా మీకు? మతి లేదా? వద్దంత తాగుతారు, తెలంగాణ తాగుతారు ఎమ్మెల్యేలు మంత్రులంతా ఎర్రిలేసినట్టుగా తిరుగుతారు. వీళ్ళక మనం ఓట్లేసేది, ఈ మోసం చేసిన వాళ్ళక ఓట్లేసేది. నేను హరీష్ అన్నని అడుగుతున్నా, హరీష్ అన్న, తెలంగాణ ఉద్యమ కాలంలో మనమంతా ఉద్యమకారులం. మరి ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు? నీ మామని అడిగినవా ఎన్నడైనా? ఇంటికి 2 నిరుద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎటువైంది మిస్టర్ హరీష్ రావు? నువ్వా ఇవాళ రాజేందర్ అన్నను క్వశ్చన్ చేసేటోడివి? నీ మామ మోసేతు నీళ్ళు అవుతున్నావు, నీ బామ్మర్ది చేసే ఎంగిలి మెతుకులు తింటున్నావు. నువ్వా ఒక ఉద్యమకారుని మీద విమర్శించే హక్కు, నైతిక విలువ నీకున్నదా? తెలంగాణ ద్రోహివి ఇవాళ హరీష్ అన్న. ఎటు పోయింది ఇవాళ ఉద్యమ చైతన్యం అనేది? ఎక్కడ పోయింది? ఒక దసరకు చీరియంగా అయిపోయిందా? మొన్న గ్రామ సభలో, నరసింహపల్లె గ్రామ సభలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసము ఈ చెల్లె మాట్లాడితే ఈమె మీద దాడి చేయిస్తారా? ఓయూ బిడ్డలు వచ్చిండ్రు, కేయూ బిడ్డలు వచ్చిండ్రు. రేపు రాబోయే ఇక్కడనే ఇదే వేదిక మీద, ఇదే మనం పెట్టిన కాడ మరి ఈ చెల్లె మీద దాడి చేయించిన హరీష్ అన్నకు ఓటేస్తారా? హరీష్ అన్నకేస్తారా? ఈ నిరుద్యోగులంతా అయిపోయిందా? 2000 పెన్షన్ ఇయ్యంగానే మరి బతుకులు తెల్లారనయా? మిగులు బడ్జెట్ ఉన్నదన్నావు కదా, ఏడబోయింది బడ్జెట్? నీ మామ మాటలలో నువ్వు మోసం చేయడానికి వచ్చినవా? ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఈ టిఆర్ఎస్ మంత్రులను, ఈ తిరుగుతున్న నాయకులందరికీ కూడా 30 తారీఖు నాడు మీరు తప్పకుండా గుణపాఠం చెప్పాలక్క. రాజేందర్ అన్న 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతు. రేపు రాజేందర్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే ఎటు బాయే నిరుద్యోగుల నోటిఫికేషన్ అని క్వశ్చన్ చేస్తాడు కేసీఆర్ ను. ఎటు బాయే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని క్వశ్చన్ చేస్తాడు. ఎటు బాయే 3 ఎకరాల భూమి ఎందుకు ఇస్తలేవు కేసీఆర్ అని క్వశ్చన్ చేస్తాడు అసెంబ్లీలో. ఎటు బాయే రైతుల రుణమాఫీ అని క్వశ్చన్ చేస్తాడు రాజేందర్ అన్న. అంతేకాదు ఇక అందరినీ మోసం చేసిండు కేసీఆర్. మా దగ్గరికి వచ్చిండు, దళితులకి దళిత బంధువు ఇస్తానని. మేము ఇయ్యంగా అద్దన్నమా? మా రాజేందర్ అన్న దయ వల్ల ఈ రోజు మాకు దళిత బంధువు వచ్చింది. రాజేందర్ అన్న దయ వల్ల ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిండ్రు. ఇవాళ రాజేందర్ అన్న దయ వల్ల జై భీమ్ అన్న చరిత్ర ఇలా కేసీఆర్ కున్నది. 7 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా మాట్లాడని కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన ఈ కేసీఆర్ కు హుజురాబాద్ లో ఉన్న దళితులు మోసపోయి గోసపడి ఇంకా కేసీఆర్ కల్వకుంటోలకు ఓట్లేస్తారా? కేసీఆర్, మా దళితులు మోసపోరు, గోసపడరు. రాజేందర్ అన్నను గుండెలో పెట్టుకుంటారు, కడుపులో దాచుకుంటారు. నువ్వు ఇచ్చే 10 లక్షలు కాదు, 10 కోట్లైనా వసూలు చేస్తారు. కానీ ప్రజల మనిషి అయిన రాజేందర్ అన్నను దూరం చేసుకునే ఆ చరిత్ర దళితులకి లేదు. కేసీఆర్, దమ్మున్న బిడ్డలో మేమంతా కూడా మేము తలుసుకుంటే నిన్ను కొనే శక్తి ఉంటది, అంతే తప్ప గాని మేము మోసపోమని ఈ సందర్భంగా నేను అంటున్నా. కేసీఆర్, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీకేమాత్రం ఈ తెలంగాణ ప్రజల మీద మమకారం ఉన్నా, నువ్వు 7 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని తీరాలే తప్ప గాని ఈ నాటకాలు ఆడకు. ఇక గల్లీ గల్లీ తిరుగుతాడట, ఈ 2 రోజులల్లా రోడ్ షోలు చేస్తాడట. తూ నీదో బతుకా, నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి రోడ్ల మీద తిరుగుతావా? ఏం చేసినావని వస్తావు రా? నీకు దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు బయటకు వస్తారు. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినవో ఇలా బయట పెట్టు. ఓ శ్వేతపత్రం విడుదల చేయి. తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు చచ్చిపోతారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నిరుద్యోగులు చావాలా? మీ కుటుంబంలో నీకు 2 పుడితే నీ ఇంట్లో 2 ఉద్యోగాలు. మరి మా కడుపులో పుట్టిన వాళ్ళకి, మా బిడ్డలకు ఉద్యోగాలు అద్దా? నీ పిల్లలు అమెరికాలో చదువుకొని వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమ కాలంలో నీ పిల్లలు, నీ కొడుకు, నీ బిడ్డ కవితమ్మ, కేటీఆర్ ఇవాళ అమెరికాలో ఉన్నారు.
కానీ మా బిడ్డలు, మా కడుపులో పుట్టిన బిడ్డలు ఓయూలో ఉండి ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసము బయటకు వచ్చిన బిడ్డలు కేసులు జైళ్లు భరించినోళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం ఇవాళ సుఖపడుతుంది. ఈ కల్వకుంట్లక మనం ఓటేసేది, ఈ కల్వకుంట్ల మాటలు నమ్మేది మనము. అక్కల్లారా తల్లుల్లారా ఏదిచ్చినా తీసుకోండి. ఎంత దుర్మార్గుడు ఈ కేసీఆర్ అంటే ఇంటికి 2 ఫుల్ బాటిల్ పంపిస్తాడు, పొద్దు 2 ఫుల్ బాటిల్, రాత్రికో ఫుల్ బాటిల్ పంపిస్తాడు. ఓ కేసీఆర్, నిన్ను ఫుల్ బాటిల్ అడిగినరా, నిన్ను మంది అడిగినరా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమని అడిగినరు కదా, ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా. ఈ సోయి లేని ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అంతా కూడా తాగుబోతులను తయారు చేస్తాడు. బిడ్డ మంచిగా ఉండాలి, కొడుకు మంచిగా ఉండాలి, ఇక మర్దలు కాని కొడుకు మర్దలు కొడుకు మంచిగా ఉండాలి. కానీ మన బిడ్డలు మాత్రం ఇవాళ నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరిగే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దక్క. గింతనా రాజేంద్రన మీద గింతమందా ఎమ్మెల్యేలు, గింతమందా మంత్రులు వచ్చి రాజేంద్రన మీద తిరగడం. ఒక్క బిడ్డ కదా, బక్క పల్సని బిడ్డ మీద, ఒక బీసీ బిడ్డ మీద వీళ్ళ అహంకారమా, కల్వకుంట్ల అహంకారమా? కల్వకుంట్ల అహంకారానికి దెబ్బతీయాలి. ఇవాళ కల్వకుంట్ల అహంకారానికి మనం దెబ్బతీయకుంటే మన గురించి మాట్లాడే నాయకుడే కరువైతాడు ఇవాళ. ఎందుకంటే గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు పోయి కార్లు ఎక్కిండ్రు, ఇక మాట్లాడేటోడు గొంతు పెట్టోడు ఇవాళ ఉన్నాడు అని అంటే మన బిడ్డ ఈటల రాజేందర్ అనే తప్ప గానీ ఇంకొక నాయకుడు లేడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలక్క. ఇలా రాజేందర్ అన్న మీద మాట్లాడనోడు కూడా ఇవాళ మాట్లాడుతాడు. అది మీ అందరికి కూడా తెలుసు. గత 6 నెలల నుంచి మీరు చూస్తాండ్రు అన్నని ఎంత గోసపుచ్చుకుంటాండ్రు, ఎంత ఇబ్బంది పెడతాండ్రు ఆ కుటుంబాన్ని అనే విషయాన్ని ఈ ప్రజలందరూ కూడా చూస్తాండ్రు. అక్కల్లారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ బిడ్డలు ఇవాళ మీరు కష్టపడి చదివించిన బిడ్డలు మీ కండ్ల ముందు ఉద్యోగాలు లేక తిరుగుతాండ్రు. నా ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారు ఇలా నిరుద్యోగులుగా. ఇలా కేసీఆర్ పిల్లలేమో ఆరాంసే ఇవాళ పోలీసు బలగాల మధ్య, ఇలా గవర్నమెంట్ వెహికల్ల మధ్య ఏసీ కార్లలో వాళ్ళు తిరుగుతాండ్రు. మనం ఏం పాపం చేసినాం? ఓట్లేసిన పాపానికి మన బిడ్డలు ఇలా 100 రోజుల పనికి పోవాలా? ఓట్లేసిన పాపానికి ఇవాళ మన బిడ్డలు అమాలి పని చేయాలా? ఇవాళ అమాలి పని కేటీఆర్ ఎందుకు చేయకూడదు? అమాలి పని కవితమ్మ ఎందుకు చేయకూడదు? అమాలి పని ఇవాళ నిరంజన్ రెడ్డి ఎందుకు చేయకూడదు? ఓయు బిడ్డలే చేయాలా, కేయు బిడ్డలే చేయాలా, మన బిడ్డలే చేయాలా? 30 తారీఖు నాడు వాళ్ళ సంగతి ఏందో చూడండి. ఒక్క ఫుల్ బాటల్ ఇస్తే 4 అడగండి. 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయాలి. 30 తారీఖు తర్వాత ఈ కొత్త పిచ్చగాలు ఎవ్వరు కనబడరు. మళ్ళా కనబడేది ఈటల రాజేందర్ అననే కనబడతాడు. పెళ్లి కాడ కనబడతాడు, పెళ్లి కాడ కనబడతాడు, చావు కాడ కనబడతాడు, పుణ్యాల కాడ ఏడనైనా నువ్వు పిలిస్తే కనబడే బిడ్డ రాజేందర్ అన్న మీద ఈ రాక్షసులంతా కూడా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో రాక్షసుల్ని బొందబెట్టే ఆ ధైర్యము ఆ మీకే ఇచ్చిండు భగవంతుడు. కాబట్టి 30 తారీఖు నాడు కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి పత్తా లేని ఈ హరీష్ రావును పత్తా జాడ లేకుండా దుబ్బాకకు పంపియండి. ఇలా వాళ్ళ కళ్ళల్లో దుబ్బ కొట్టాలి. మీరు అనుకుంటారు బుయ్యి బుయ్యి మన కార్లు తిరుగుతా అంటే మీ మనసులో ఓ మాట ఉన్నది, నీ ఏమో తిరిగితే తిరుగుండ్రి కానీ ఓటు మాత్రం మేమే రాజేందర్ అన్నకి వేస్తాం రా నాయన, ఎన్ని రోజులు తిరుగుతారో తిరుగుండ్రు అనుకుంటారు. అంతేనా? అవునా కాదా? ఇలా మా పోలీసు కిష్టన్న వారసులు కూడా పాపం పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తే కూడా ఇవాళ కొట్టించిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. అంటే అడుగుతే హత్యలు, క్వశ్చన్ చేస్తే దాడులు, ప్రజల పక్షాన మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరించుడు అనేది ఉన్నది ఈ కల్వకుంట్లకు. కాబట్టి వాళ్ళకి అహంకారం తప్పకుండా తగ్గించాలి. కల్వకుంట్ల అంటే ఒకటే అర్థం చెప్పి నేను కూర్చుంటా, ఎందుకంటే టైం లేదు. కల్వకుంట్ల అంటే అర్థమేందో తెలుసా? ఎవరిని కల్వనోళ్ళు, కలితే జీర్ణించుకోనోళ్ళు కల్వకుంట్లోళ్ళు. ఒకరిని కలవరు, కలిస్తే జీర్ణించుకోరు. ఒక తల్లి కడుపులో పుట్టకున్న 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలం మేము. మమ్మల్ని కలవకుండా చేసిండు ఆయన, ఇంకొకళ్ళు కలవడు. కల్వకుంట్ల ఇంటి పేరు కాదు, ఎవరిని కల్వనోళ్ళే కల్వకుంట్లోళ్ళు. కాబట్టి ఎవరిని కల్వనోళ్ళనో ఇలా ఓట్లేస్తామా? ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటికి రానోళ్ళ కోసం ఓట్లేస్తామా? ఇలా కూసోమంటే కూసున్నట్టోళ్ళకు ఓట్లేస్తామా? ఇలా అక్కడి పో అంటే పోయేటోళ్ళకు ఓట్లేస్తామా? ఎంగిలి మెతుకులు తినటోళ్ళకు ఓట్లేస్తామా? సొల్లు నాకటోళ్ళకు ఓట్లేస్తామా?
ప్రజల కోసం మాట్లాడే ఈటల రాజేంద్రన్నకు ఓట్లేస్తామా 1,00,000 మెజార్టీతో మనం ఓట్లేసి అన్నను అసెంబ్లీకి పంపిస్తేనే కేసీఆర్ కు దిమ్మ తిరిగి దేవుడి దయ వల్ల మంచి పెరాలసిస్ వచ్చి కాలో రేఖ పడిపోయి మళ్ళీ మేము బీజేపీ 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చూడాలి, మేము సంబరపడాలి. మరి హుజరాబాద్ ప్రజలే ఆ తీర్పిస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న పెద్దలు రవీందర్ రెడ్డి అన్న గారికి పేరు పేరున ఉద్యమ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.